ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరిగింది నిన్న. వాస్తవానికి నిన్న నేను అందుబాటులో లేను. మంత్రివర్గ విస్తరణలో 2 ఎస్సీలకు 1 బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయము ఏదో జరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం భూగోళం అంతా బద్దలైపోయేటువంటి ఒక నిర్ణయం జరిగిందని చెప్తాను. ఏంది జరిగింది? అద్భుతం జరిగిందిందా? ఏం జరగలే. ఇంకా 3 బాకీ ఉన్నాయి, ఇంకా 3 ఖాళీగా ఉన్నాయి. బీసీలకు 4 బాకీ ఉన్నారు. ఇంకా బీసీలకు మరో 4 మంత్రి పదవులు బాకీ ఉన్నారు. మరి 4 లేవుగా, మళ్ళీ 3 అంటే 1 రాజీనామా చేయండి, 4 అయితే అవి తీసుకుంటాం. అది మీ ప్రకారమే, అది మీ ప్రకారమే చేయండి. 42% ప్రకారం చేయాలంటే ఇప్పుడు ఈ బీసీలకు 42% మంత్రి పదవులు ఇయ్యంగా సుప్రీంకోర్టు అడ్డుకోవడం కానీ, విపక్షాలు అడ్డుకోవడం కానీ, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాల్సిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశమే. మరి 56 ఇవ్వాలి అసలు యాక్చువల్గా. ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టిన కాడికే, అది తర్వాత ఎట్లా తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఈ 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవకాశం మీ చేతిలోనే ఉంది. మరి మీ చేతిలో ఉన్నటువంటి అవకాశం మీరివ్వకుండా ఏదో అడప ఒకటి బారేసి బిచ్చం లెక్క, దాంట్లో ఇంకా మళ్ళా ఇంకా ఈయన ఒక ఆయన ఇటాలిగిపోతుంటాడు, ఒక ఆయన అటాలిగిపోతుండు, ఒక ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఈయన మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటా ఉన్నాడు, హైదరాబాద్ రంగారెడ్డి జనాభా సుమారు తెలంగాణ జనాభాలో సగం జనాభా, ఈ జనాభాకు అసలు మంత్రే లేడు అని చెప్తా ఉన్నాడు. ఓ పని చేయి, ఎట్లాగో బీసీలే కాబట్టి మీరు రాజీనామా చేసి తప్పుకుంటే అక్కడ బీసీని గెలిపించుకుంటాం. ఈసారి బీసీని గెలిపించుకుంటే బీసీ మంత్రి అవుతుండొచ్చు. అట్లా చూద్దాం, మీకు కూడా కోరిక నెరవేరినట్టు ఉంటుంది. అట్లా ఇంకా వాళ్ళు అలగంగానే వాళ్ళ ఇళ్ళకు బోవుడు బతిలాడు. ఏం బీసీ ఎమ్మెల్యేలారా అలగరా? మీరు అలగబోరా? అలుగుడు వాళ్ళకే వస్తాదా? మీరు అలగబోండి. వాళ్ళ నాటకాలు చూడరు ఎట్లా ఉన్నాయో. మొత్తం 3 మంత్రి సామాజిక న్యాయం అని రాసుకొచ్చారు ఒకరెవరు. నేను మాట్లాడదాం అనుకున్నా కానీ నేనే కొద్దిగా అందుబాటులో లేకుండే. అందుకోసం ఇవాళ 42% రిజర్వేషన్ ప్రకారం 7 మంత్రి పదవులు, కనీసం 7 మంత్రి పదవులు బీసీలకు రావాలి. ఇప్పుడు దక్కినవి 3. ఈ 3టికే ఇంకొక 4 యాడ్ చేస్తే 42% అవుతుంది. 4 లేవు, 3 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 4 రెడ్లు ఉన్నారు కాబట్టి ఒక రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించి ఆ 4వది ఖాళీ చేసి 4టికి 4 బీసీలకు ఇవ్వండి. ఇస్తే అప్పుడు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని చెప్పుకోవడానికి ఉంటుంది. మీ చేతిలో ఉన్నదాన్నే మీరు ఇవ్వకుండా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తున్నామని చెప్పి ముచ్చట్లు చెప్తే జనం ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వస్తే మా బీసీల సంగతి ఏందో చెప్తాం, మా సత్తా ఏందో చూపెడతాం. అంతేకాకుండా కాంట్రాక్టులలో కూడా 42% కాంట్రాక్టులు బీసీలకే ఇస్తామని చెప్పారు. అది ఎటు పోయిందో? ఉద్యోగాలలో 42% ఉద్యోగాలు బీసీలకు రిజర్వేషన్ రూపకంగా ఇస్తామని చెప్పారు. అది ఎటు పోయిందో? ఓ దిక్కు ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మేము మా ఈడబ్ల్యూఎస్ కోటా భర్తీ చేస్తామని చెప్పుకుంటూ పోతే, ఇంకో దిక్కేమో మేము సామాజిక న్యాయం పరిడవిల్లిందని చెప్తా ఉన్నారు. ఎస్, శ్రీహరి ముదిరాజుకి ఇవ్వాల్సిందే, ఇవ్వాలి కూడా. కానీ వీళ్ళు ఎటు పోవాలి? మరి ఈ బీర్లైలు ఎటు పోయాలి? మా ఎంబీసీ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఎటు పోవాలి? వీళ్ళంతా ఏం కావాలి? మా రాజ్ ఠాకూర్ ఎటు పోవాలి? వీళ్ళంతా బీసీలే కదా. 19 మంది ఉన్నారు. 19 మంది వదిలిపెట్టి ఇక్కడ 7 గెలిచిరు. ఈ 7 మంత్రి పదవులు రావాలి. ఎందుకంటే మీరు అవకాశాలు ఆడనే మాకు గండి కొట్టిరు. 42 ఏది ఉదయపూర్ డిక్లరేషన్ గండి కొట్టి బీసీలకు ప్రతి పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేసి అక్కడే గండి కొట్టిరు. అక్కడ గండి కొట్టిన తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీకి వస్తాం. ఇక ఏదో పేపర్లో చూసిన జంబో మంత్రివర్గమా, జంబో ఇది కార్యవర్గం టీపీసీసీది, మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు 70% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎంత ఉన్నారు? ఈ 70 పక్కకు పెట్టు, ఈ 30 సంగతి ఏంది? ఈ 30 ఎవరికి ఇచ్చినాం అన్నట్టు? జనాభాలో 6.9% ఉన్నటువంటి ఓసీలకు 30% ఇస్తావా? ఇక్కడ ఎవరైనా అడ్డుకున్నారా? మహేష్ కుమార్ గౌడ్ గారు 42% బీసీలకు ఎవరి వాటా వాళ్ళ ప్రకారం
మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు కదా, జితనే ఆబాది ఉతనే భాగీదారి అని చెప్తా ఉన్నాడు కదా. మరి దాని ప్రకారం బీసీలు 56% అని మీ ప్రభుత్వం ఏం చెప్పింది. మరి 56% పదవులు బీసీలకు ఉన్నాయా ఇప్పుడు మీ కార్యవర్గంలో? 19-20% ఎస్సీలు ఉన్నారు, అంతమంది ఉన్నారా? 10% పైచీలకు ఎస్టీలు ఉన్నారు, అంతమంది ఉన్నాయా? ఇవియలే 70% ఇచ్చిన ఏదో కొండలు వలిగిపోయినట్టుగా 70% ఏం చేయాలి? వీళ్ళు పార్టీకి పలారాలు పంచుకుంటూ రావాలి, ఇక పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ కరపత్రాలు పంచుకుంటూ వస్తేందుకు 70% పదవులు ఇచ్చినవా? మంత్రివర్గంలో 70% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కినాయా? లేదే. ఎవరి చెవిలో పువ్వు పెడతా ఉన్నారు? ఈ రాజ్యం మాది, ఈ తెలంగాణ రాష్ట్రం మా బీసీలది, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలది. ఇది మా రాజ్యంలో మాకు పదవులు లేకుండా మంత్రివర్గంలో ఉండదు మా వాళ్ళకి వాట, ఇక్కడ పీసీసీ పదవుల్లో ఉండదు వాట. 70% పదవులు ఇచ్చిన మా 70 పక్కకు పెట్టు, ఈ 30 ఏం చేసినావో చెప్పు. ఫస్ట్ ఈ 30 ఎవరికి ఇచ్చినావో చెప్పు. 30% మంత్రి 30% పదవులు 6% ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినా అని చెప్పదలుచుకున్నావా మీరు? ఇది కాదు మా వాటా, మీరు వంచుతున్నది కాదు మా వాటా. మా వాటా చాలా పెద్దది. కాబట్టి బీసీ ప్రజలారా, ఎంత అన్యాయం జరుగుతూ ఉంది చూడు. ఈ గ్రూప్ 3 కాడ చూడ్రి పరిస్థితి. ఇగో గ్రూప్ 3 కటాఫ్లు చూసిరా? ఇగో చూడ్రి, బీసీబీ ఈ గ్రూప్ 3 ఉద్యోగాలలో ఒక గౌడ ఆయనకు 280 మార్కులు 279 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. గౌడ ఆయనకు ఏడా జోన్ 1లో 280 మార్కులు వచ్చినా రాదు. 0.90 కాదు, ఇంకా 280 మార్కులు వచ్చినా గౌండ్ల ఆయనకు ఉద్యోగం రాదు. కానీ ఇక్కడ ఉన్న రెడ్డి ఆయనకు 270 మార్కులు వస్తే వస్తుంది చూడు, ఇదే జోన్లో. ఇక జోన్ 2 తీసుకుందాం. జోన్ 2లో గౌండ్ల ఆయనకు కానీ లేకపోతే యాదవులకు కానీ 278 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. కానీ ఇగో అగ్రవర్ణాలకు 269 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. అంటే వాళ్ళకు వీళ్ళకు 12 మార్కులు తేడా కనిపిస్తుంది. 10-12 మార్కులు. హాఫ్ మార్క్ తోటి ఉద్యోగాలు పోయినాడు కొన్ని వేల. జోన్ 3లో 277 మార్కులు వచ్చినా కూడా బీసీలకు ఉద్యోగం రాదు. ఇగో 269 మార్కులకే ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి. ఇక్కడ జోన్ 4లో 276 మార్కులు వస్తేనేమో ఉద్యోగం రాదు, ఇక్కడ 269 వస్తే ఉద్యోగం వస్తుంది. ఈ రకంగా ఇక చూడ్రి, మన బిడ్డలకు జోన్ 2 తీసుకోండి. జోన్ 2లో మన యాదవ బిడ్డలకు, మన గౌడ్ల బిడ్డలకు, మన బీసీ బి గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలకు 274 వచ్చినా మన ఆడబిడ్డలకు ఉద్యోగం రాదు. వాళ్ళకు 266 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు ఎటుపోతున్నాయి అన్నట్టు. ఇక్కడ బీసీడి ముదిరాజులు, మున్నూరు కాపులు, తర్వాత కురుమలు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇగో వీళ్ళకు 280 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. ఇగో వీళ్ళకు 270కే, వీళ్ళకి 279 వచ్చినా రాదు, వీళ్ళకి 268కే వస్తుంది, 69కే వస్తుంది. ఇక వీళ్ళకి 280 వస్తే రాదు. ఇక చూడ్రి ఎంత దుర్మార్గంగా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారో చూడ్రి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోవాలన్నా, ఈ బీసీలకు మంత్రి పదవులు దక్కాలన్నా, ఈ పీసీసీ కార్యవర్గాలు కాదు అన్ని పార్టీలో వీళ్ళకు 190% పదవులు దక్కాలన్నా ఒకే ఒక్క మార్గం, అది మన రాజ్యం మనకు రావడమే, మన బీసీలం ముఖ్యమంత్రులం కావడమే. ఇంతకు మిక్కిలి ఇంకొక ఆప్షనే లేదు. ఇక ఇంకొక ఆప్షన్ ఎట్టి పరిస్థితిలో లేదు. నువ్వు ఆల్టర్నేట్ చూసుకో, ఆల్టర్నేట్ లేదు. ఇంకా అదొక్కటే. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఉద్యోగాలు కొట్టుకపోతా ఉంటే మనోళ్ళు మంత్రి పదవులు కాదా వట్టిగా
జర్రేమన్నా భుజం మీద చేసేస్తుంది అలా ఓ అని కింద పడిపోతారా మనోళ్ళు, మన ఎమ్మెల్యేలు మన మంత్రులు చూస్తూ ఉంటే. మళ్ళా ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఏవో పెద్ద పెద్ద శాఖలు అనుకుంటారా, సాంఘిక సంక్షేమం, ఎస్సీ వెల్ఫేరు, ఇగో ఇవి ఉంటాయి వీళ్ళకు. వస్తే ఒకటి వారం ఒక ఆయనకి ఏదైనా పెద్దది వస్తే రావాలి. మరి ఆ హోం మంత్రిత్వ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయంటే అవి వాళ్ళకి చెప్పినాం కదా. ఈయన హోం కావాలని రాజగోపాల్ రెడ్డి గారు అడిగిండు, అది కావాలని ఆయన అడిగిండు, ఇది అడిగిరు కదా. మీరు రాసి పెట్టుకోర్రి, మా కళ్ళ ముంగటనే ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే మీరు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా? మీకు అవకాశం ఉన్న కాడనే ఇచ్చుడు లేదా? ఇవాళ ఇది కూడా ఎట్లా, 2 ఎస్సీలకు 1 బీసీకి, మొన్న 5 ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయితే అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇట్లా ఎందుకు ఇచ్చిరనుకుంటున్నావు? ఇగో మనం లొల్లి పెడుతున్నాం కాబట్టే ఈ లొల్లి 10 అయిందనుకో ప్రభుత్వమే వస్తుంది. ఇలా ఇంకా జర గట్టిగా అయితే నేను బీసీ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే నిజంగా అలగబోర్రా చూద్దాం. అలగబోరి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోరి అలగబోరి ఏమవుతుంది? అలగబోతే తెలుస్తుంది అప్పుడు. రైట్, ఇది మంత్రివర్గానికి సంబంధించింది. ఇవాళ 2 గంటల ఖమ్మంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కు హాజరు కాబోతూ ఉన్నాం. అక్కడ హెల్త్, ఎడ్యుకేషను, రిజర్వేషను 42% సంగతి ఏందో ఇవాళ సభలో మేము మాట్లాడుకోబోతూ ఉన్నాం. అలాగే ఖమ్మంతో పాటు అనేక జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహించబోతూ ఉన్నాం. ఇక ఇది ఇట్లుంటే ఇంకొకటి ఒక విచిత్రమైనది ఏంటంటే వార్త, క్లినికల్ డెత్ అంటే ఒక మహిళ చనిపోయింది, అంటే ఆమెను క్లినికల్గా డెత్ చేసిరు. ఆమె 8 నిమిషాల పాటు చనిపోయింది. చనిపోయి ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, చనిపోయి నేను వేరే ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయింది నా అంతరాత్మ, వెళ్ళిపోయి అక్కడ మనుషులు కానటువంటి జీవులను నేను కలిసి వచ్చినా అని చెప్తా ఉంది. ఏలియన్స్ లాంటి జీవులు, మనుషులు కానటువంటి జీవులను నేను కలిసి వచ్చినా అని చెప్తా ఉంది. ఆ వార్త ఉంది చూడండి. ఆమె అక్కడికి పోయట, ఆమె క్లినికల్ డెత్ అంటే బాడీ అయిపోయింది, దీంట్లోంచి ఏదో తెలియని ఒక ఆత్మ లాంటిది బయటికి పోయి వేరే లోకానికి పోయి మళ్ళీ వచ్చిందట. 8 నిమిషాల తర్వాత మళ్ళీ బతికిందట ఆమె. సో ఈ ప్రయోగం చేశారు. నిజంగా చనిపోయిన వాళ్ళను బ్రతికించే ఛాన్స్ ఉందా? ఇంపాసిబుల్ ఇప్పటికైతే. చనిపోయిన వాళ్ళని అంటే చనిపోయే వాళ్ళని బ్రతికించవచ్చేమో, కానీ చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అనేది పాసిబుల్ ఉందా అంటే ఇప్పటి వరకైతే లేదు. మరి ఆమె చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ పత్రికలో నేను చూసినటువంటిదే ఇది. నేను చూసినటువంటి వార్త ఇది. చావు భ్రాంతి మాత్రమే, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. 8 నిమిషాల పాటు క్లినికల్ డెడ్ అయిన మహిళ వెల్లడి. చావు భ్రాంతి మాత్రమే అని, ఆత్మకు చావు ఉండదని ఓ మహిళ తెలిపింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన 33 ఏళ్ల బ్రయానా లఫార్టీ 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని పొందింది. ఆ సమయంలో తాను పొందిన అనుభవాలను ఆమె వివరించింది. మైక్లోనస్ డైస్టోనియా ఇదొక ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతున్న బ్రయానా 8 నిమిషాల పాటు మెడికల్గా చనిపోయింది. తాను చనిపోయాక అంతా చీకటిగా కనిపించిందని, కొంచెం సేపు అయ్యాక తాను మరో లోకంలోకి ప్రవేశించానని తెలిపింది. నేను క్లినికల్గా చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేసినట్టు నాకు గుర్తుంది, కానీ నేను మాత్రం స్పృహలోనే ఉన్నట్లు అనిపించింది. నా ఫిజికల్ బాడీ నుంచి నన్ను వేరు చేసినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను బ్రతికే ఉన్నానన్న అనుభూతి కలిగింది. చనిపోయేటప్పుడు నాకు ఎలాంటి నొప్పి, బాధ కలగలేదు. బదులుగా ఎంతో మనశ్శాంతి కలిగింది. దేహం నుంచి వేరుపడ్డాక నా శరీరంపై నుంచి ఆత్మ ఎగురుతూ వెళ్ళిపోయింది. తర్వాత నేను మరో ప్రపంచంలోకి ప్రవేశించాను. అక్కడ మనుషులు కాని జీవులను కలిశాను అని బ్రయానా వివరించింది. చనిపోయాక ఏమవుతుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుందనే విషయంపై సైంటిస్టులు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడం కష్టమని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే మరణం అంచులో ఉన్నప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మెదడుకు ఒక్కసారిగా రీక్యాప్ చేసుకుంటుందని తెలిపారు. ఆ సంఘటనలన్నీ ఒక మెరుపులా తన కళ్ళ ముందు కనిపిస్తాయని కెనడాలోని కలర్గీ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తా ఉన్నారు. ఇదొక
చాలా అద్భుతం ఇది. ఇంట్రెస్టింగ్ వార్త. అసలు దీనిపైన ఒక స్టోరీ చేయండి. అసలు ఇది సాధ్యమా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది చేయండి. ఇక ఇంకొకటి ఏంటంటే 70 సంవత్సరాల పాటు సహజీవనం చేసిరు. 70 సంవత్సరాల పాటు 70 సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఓ 4 కొడుకులను 2 బిడ్డల్ని కన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళై మనవరాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు తాత వయసు 95 ఏళ్ళు, అమ్మమ్మ వయసు 90 ఏళ్ళు. నిన్న పెళ్లి చేసుకున్నారు. నిన్న హల్దీ ఫంక్షన్ గిల్దీ ఫంక్షన్ పెట్టి నిన్న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లో జరిగింది ఈ ఘటన. అయితే వాళ్ళు సహజీవనమే చేసిరు అప్పటి నుంచి, కానీ పెళ్లి చేసుకోలేదట. పెళ్లి చేసుకోకపోవడంతో వాళ్ళందరూ కూడా ఏది పిల్లలు లే మీరు ఇట్లా కాదు నాయన, మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, అఫీషియల్ గా చేసుకోవాల్సిందే అని చెప్పి పట్టుబడితే పట్టుబడితే ఆ ముసలోళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక మరి ఇప్పుడు ఏం ఏర్పాటు చేస్తారో తెలియదు, కానీ 95 ఏళ్ల వరుడు 90 ఏళ్ల వధువు 70 ఏళ్ల సహజీవనం తర్వాత వివాహం. వారికి 6 సంతానం. చేతికర్ర పట్టుకుని బోసినవ్వుల మధ్య ఆ వధువరులు పెళ్లి ప్రమాణాలు చేశారు. పెళ్లి కుమారుడికి 95 ఏళ్ళు, పెళ్లి కూతురికి 90 ఏళ్ళు. రాజస్థాన్ దుంగార్పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో ఈ వివాహం జరిగింది. వరుడు రామాబాయ్ అంగారి, వధువు జివాలీదేవి 70 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 4 కుమారులు, 2 కూతుళ్ళు, ఎంతో మంది మనవలు మనవరాలు ఉన్నారు. వృద్ధ నవ దంపతుల సంతానంలో 4 ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు బాకు అగారే 65 ఏళ్ళు, రెండో కుమారుడు శివరాం 55, మూడో కుమారుడు కాంతిలాలు 52 ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరో సంతానం లక్ష్మణ్ 52 రైతు కాగా, కూతుళ్లలో సునీత టీచర్గా, అనిత నర్సుగా పనిచేస్తున్నారు. సంతానం బలవంతం మీదే హల్దీ మెహందీ వేడుకల నిర్వహణతో పాటు పూర్తి సాంప్రదాయ లాంఛనాల మధ్య అత్యంత వైభవంగా వృద్ధ జంట పెళ్లి జరిగింది. ఇప్పుడు పెళ్లి తాలూకు ఫోటోలు, వీడియోలు నెట్లో వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆ ఫోటో 65 ఏళ్ళ తాతలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు మరి వాట్ నెక్స్ట్ అంటే కలిసి ఉన్నారు కానీ పెళ్లి చేసుకోవాలి, డేటింగ్ చేసిరు అన్నట్టు ఒక రకం డేటింగ్. ఇక అది ఏమంటారో తెలియదు, కానీ అయితే ఉండడం ఇది చాలా అరుదైనటువంటి ఘటన. ఇప్పుడు 95 సంవత్సరాల్లో సరే వివాహం చేసుకున్నారు. ఇప్పుడు లీగల్గా ఇప్పుడు భార్యాభర్త లీగల్గా ఇప్పుడు ఇవాళ భార్యాభర్తలు అయ్యారు. అంతకుముందుకు సహజీవనం చేసిరు కాబట్టి అట్లా ఉన్నారు. మరి వీళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ కథా కార్ఖానా ఇప్పుడు మంజూరు హల్దీ ఫంక్షన్ చేసిరట. హల్దీ ఫంక్షన్ చేస్తే ఇక వాళ్ళకు వాస్తవానికి ఇప్పుడు పనులు కూడా లేవు, కష్టమే ఉంటుంది, పనులు కూడా లేవు. కానీ అమ్మమ్మ తాత వివాహానికి హల్దీ ఫంక్షన్కు మనమన్లు ముని మనమన్లు అందరు కూడా హాజరుగా కొడుకులే తాతలు అయినటువంటి సందర్భంలో ఇది చాలా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండే, అందుకోసమే చెప్తున్నటువంటి మాట. నమస్కారం మల్లన్న. గవర్నమెంట్లో విలీనం గురించి చెప్పండి మల్లన్న. మరి ఏం చేస్తారో చూడాలి, కానీ ఆర్టీసీ ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలతోటి ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. ఈనాడు 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు. పీసీసీ కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన. 1 ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు. విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం. బడుగు వర్గాల నేతలకు 68% పదవులట. బడుగు వర్గాల నేతలకు 68. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠ. బడుగు వర్గాల నేతలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి, బీసీ అంటలేడు, బడుగు అంటుండు. అట్లా ఇంకా 30%. దీనికంటే 30% పదవులు అగ్రవర్ణాలకేం రాస్తే అయిపోయింది. వాళ్ళు ఉన్నదానికంటే తక్కువిస్తే 68% అని రాస్తున్నావు. వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువిస్తే 68%. ఏది 30% అని ఎందుకు రాస్తలేదు? 32% రాయాలి కదా. అది కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులను ప్రకటించారు. మొత్తం 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్టానం వెల్లడించింది. పీసీసీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఇంకా ప్రకటించలేదు. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా సేకరించి ఈ పదవులకు ఎంపిక చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 27 మంది ఉపాధ్యక్షులు. బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లిం మైనార్టీలకు 3. 27 మందిలో ఇవి తీసేద్దాం సరే. బీసీలు 8, 2, 10, 18. 27 మందిలో 18 మందికి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి 18.
అంటే ఎన్నట్టు ఇంకా 9 మంత్రి పదవులు 9 మంత్రి పదవులు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకోరు. మంత్రి పదవులు అంటున్నా సారీ కార్యవర్గంలో. ఇక శాఖల కేటాయింపుపై కసరత్తు. కేసీ వేణుగోపాల్తో సీఎం భేటీ. మల్లికార్జున ఖర్గేతో నేడు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 3 మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరాభవన్లో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సుమారు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితాను ఆయనకు అందించినట్టుగా తెలిసింది. కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా, పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలను వారి నుంచి తొలగించి మీకు ఇవ్వాలా, వీరికి ఇవ్వాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తూ ఉన్నారట. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ను కలిసిండు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గేను కూడా ఇవాళ కలవబోతా ఉన్నట్ట. అయితే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరి అడిగిందా లేదా తెలియదు, కానీ నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారు అని తెలుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో. అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు, రోబోలను పంపిన ఇప్పటికీ ఒక 4-5 సార్లు పోయిన ఎవరు రేవంత్ రెడ్డి గారిని ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు కలవలేదని చెప్పి తెలుస్తూ ఉంది. అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు, రోబోలను పంపిన మానవ సహిత యాత్రలు అవసరమే. భవిష్యత్తులో హ్యోమగాములుగా సామాన్యులకు అవకాశం. యాక్సియం 4 మిషన్తో గగనయాన్కు ప్రయోజనం. ఈనాడుతో మానవ సహిత యాత్రకు నిపుణుడు ఉమామహేశ్వరన్ చెప్తున్నాడు. శోధన అంటే అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు, అక్కడ రోబోలు మనిషి చేసిన కార్యక్రమాలు చేయలేవని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక బస్ పాస్ ఛార్జీల పెంపు. ఇకపై జనరల్ నెలవారీ విద్యార్థి పాస్ ధర 600 రూపాయలు. హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్లో విద్యార్థి పాస్లకు అనుమతి. టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి 10 రూపాయలు వసూలు. టీజీఎస్ఆర్టీసీ ప్రకటన అంటూ ఒక వార్త. ఒక మాట చెప్పురి లైవ్ చూస్తున్న ప్రేక్షకులారా, ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఉంచాలా తీసేయాలా? మీ అభిప్రాయాన్ని చెప్పండి. అంటే కొంతమంది మెసేజ్ పెడుతున్నారు అది తీసేయాలని, మహిళలే చెప్తున్నారు నాకు అది ఎందుకు అడమైందని. హాఫ్ టికెట్ అని పెట్టమంటారు కొంతమంది, అంటే అట్లా. మీ అభిప్రాయం తెలియజేయండి ఈ అంశం పైన. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంచాలా తీసివేయాలా? ఉంచాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, తీసివేయాలనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంచాలి అంటే చాలామంది ఏదో మాకు వద్దయాగిది ఎవడు అడుగుతున్నారు అంటారు, కానీ కొంతమంది మాత్రం అది ఉండాలి అని చెప్తా ఉన్నారు. అయితే ఈ కామెంట్ చేసే వాళ్ళంతా మొగోళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ మాటలు నమ్మశక్యంగా లేవు దొరా, మిమ్మల్ని నమ్మం దొరా. అందులో మహిళలు కామెంట్ చేస్తే కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటుంది. అవును, ఎందుకంటే వాళ్ళ విషయం కాబట్టి. అంటే ఇవాళ రేపు బస్ ఛార్జ్ బేర్ చేయనంత పరిస్థితిలో ప్రజలు ఉన్నారని నేనైతే అనుకుంటే. కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ హాఫ్ టికెట్ పెడితే, అంటే ఇప్పుడు ఫ్రీ టికెట్ కాబట్టి దాని మీద ఎక్కి కూర్చుంటున్నారు, అంటే అట్లా అంటున్నారు. అయితే హాఫ్ టికెట్ పెట్టినా అనుకో, అవసరం ఉంటే మాత్రమే హాఫ్ టికెట్ అయినా పైసలు ఇవ్వాలి కదా, కాబట్టి ఎట్లా అది మంచి ప్రతిపాదన. అసలు మహిళలకు కాదు, స్కూల్ విద్యార్థులకు ఫ్రీ ఉంది. స్కూల్ విద్యార్థులకు ఫ్రీగా ఉండేది, రాయితీలు ఎంత ఉన్నప్పటికి కూడా అది ఉంటే బెటర్. దాదాపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంచాలా తీసివేయాలా అంటే దాదాపు ఒక 1100 మంది దీనిపైన ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని ఒకసారి ఎట్లా ఉందనేది చూద్దాం. ఉంచాలి అని 25% మంది అంటే, తీసివేయాలని చెప్పి 75% మంది అంటా ఉన్నారు. ఐఎమ్ స్రవంతి ఉంచాలి అని చెప్తా ఉన్నారు. మహిళలకు చూడు, మహిళలు అయితే ఉండాలని చెప్తున్నారు, హాఫ్ టికెట్ పెట్టాలని కొంతమంది అంటుతూ ఉన్నారు. కొంచెం మహిళలు తక్కువ ఉంటారు కాబట్టి రేషన్ కార్డులు కలిగిన వారికి వర్తింపజేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మగోళ్ళకు సీట్ దొరకలేదు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నరహరి అంటా ఉన్నాడు. నరహరి బాధ ఉచిత నాయకుడు మల్లన్న చేయబట్టే ఈ మంత్రి పదవి, లేకపోతే అంటే అన్ని రెడ్లు తీసుకునేవారు. ఫస్ట్ టైము ఒక ఆయన ఒక రెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు, మల్లన్న
ఫస్ట్ టైం ఒక మంత్రివర్గంలో రెడ్డిని భర్తీ చేయకుండా విస్తరణ జరుగుతుంది ఫస్ట్ టైం ఇప్పుడే. ఇది నీ దెబ్బనే, నీ దెబ్బకే ఇప్పుడు అది ముట్టుకోవాలంటే కూడా భయపడుతున్నారని. ఎస్ అన్న, నేను న్యాయబద్ధంగానే డిమాండ్ చేసిన, మా వర్గాలకు జరిగినటువంటి అన్యాయమే రేజ్ చేసిన. ఇంకేడా గిదేడా చూసిరు. ఇంకా మా వాళ్ళని మీ ఇళ్ళ కాడ బిచ్చగాళ్ళ లెక్క నిలబెడతారు చూడు, నేను అదే పరిస్థితి మీకు తీసుకొస్తాను. విద్యార్థులకు ఉచితం ఇవ్వాలి, ఉచిత పథకాలే వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి హెల్త్ ఎడ్యుకేషన్ విషయం ఈ రెండు కనుక కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా పేదోళ్ళకి అందితే నీ ఏం అడగరు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే సగటున ఒక మనిషి ఒక కుటుంబంలో కొంచెం పెద్దది పెట్టాలి. నలుగురు ఉన్నారనుకో కుటుంబంలో, ఇందులో ఇద్దరు పిల్లలు. ఈ ఇద్దరు పిల్లలు ఉంటే వీళ్ళిద్దరు చదువుకోవడానికి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అక్కడిక్కడ కాకుండా ప్రైవేట్లో చదివిస్తూ ఉన్నారు కదా చాలామంది. వీళ్ళిద్దరికి కనీసం ఒక ₹1,00,000 అయితే ఏడాదికి ₹1,00,000 ఇవి ఖర్చు అయితే ₹1,00,000. ఒక మోస్తరు స్కూల్లో వేస్తే వైద్యము ఆ తర్వాత ఇతరత్రాల కోసం మరో ₹1,00,000 ఖర్చు పెడతారు. అంటే ఏడాదికి ₹2,00,000 ఖర్చు పెడతారు. ఈ ₹2,00,000 కనుక ఫ్రీగా కార్పొరేట్ లెవెల్లో ఈ కుటుంబానికి అందిస్తే వీళ్ళకు ఏడాదికి 2,00,000 మిగులుతాయి. ఏడాదికి ₹2,00,000 ఈజీగా మిగులుతాయి. మరి ఇవే డబ్బులు వాళ్ళు వాడుకుంటారు. ప్రభుత్వం నుంచి ఎందుకు ఆశిస్తారు అప్పుడు? ఇటు ఖర్చు అవుతుంది కాబట్టి. మరి ఇది ఎవరికి పోతుంది? ఈ ₹1,00,000 ఎవరికి పోతుంది? కార్పొరేట్ స్కూళ్ళకు. ఈ ₹1,00,000 ఎవరికి పోతుంది? కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతుంది. ఇక్కడ అందుకోసమే ప్రజలారా, ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని, అంటే ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ లేదు కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశం ఈ రెండు రంగాలపైనే, విద్యా వైద్యం పైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ విద్యకు సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ రెండు కనుక సరిగ్గా పిల్లలకు అందించగలిగితే నీ బస్సు వద్దు, నీ పెన్షన్ వద్దు, ఏది అక్కర్లేదు, ఎవ్వరు అడగరు. ఇక వీళ్ళే మేనేజ్, వాళ్ళే ఇల్లు కట్టుకోగలుగుతారు, వాళ్ళే అన్ని చేసుకోగలుగుతారు. అయితే ఈ రెండు ఎందుకు చేయరంటే, మరి ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడరు అనుకో, ప్రభుత్వాన్ని దేకరు కదా. అట్లా ప్రజలు ఎప్పుడు ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉండాలని పాలకుడు అనుకుంటాడు అన్నట్టు. అదే వచ్చింది దరిద్రం. రైట్, ఇక్కడ మహిళలు కొద్దిగా పెంచుతున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసేయాలంటే ఉంచాలి అని 27% మంది, తీసేయాలని 73% మంది చెప్తా ఉన్నారు. 6 నెలల వరకు తీసేయండి, 6 నెలల తర్వాత ఒక 6 నెలలు ఉంచాలి, 6 నెలలు తీసేయన్నట. ఇదొక స్కీమ్. ఇక బస్ పాస్ ఛార్జీలను సోమవారం నుంచి పెంచినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలు తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత 3 ఏళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్లను ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుందట. ఇక్కడ బస్ పాసులు, బస్ కిరాయిలు పెంచింది పాసుల కాడ. రైట్గా తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు. కమిషన్ బహిరంగ సభలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు. బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన జస్టిస్ ఘోష్, ప్రభుత్వం నుంచి ఎవరూ ఆదేశించలేదని, అది ఇంజనీర్ల నిర్ణయమేనని పేర్కొన్న మాజీ మంత్రి. ఇక తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాం. ప్రాజెక్టుల పునరాకృతిని అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పలు ప్రాజెక్టులపై ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులో అన్ని పనులకు మంత్రివర్గ ఆమోదం ఉంది అని నీటిపారుదల శాఖ మంత్రి బరాసా ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఏట పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరైండు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నిస్తే, బ్యారేజీలలో నీళ్ళు నింపమని మేము ఎందుకు ఆదేశించినాం? ఇంజనీర్లు. అయితే బ్యారేజీలలో నీళ్లు నింపుర్రి, ఆ పోటువలు తీరి జలకళ అని చెప్పి ఎన్నికల ముంగట హడావిడి చేయరని చెప్పిందే వీళ్ళు. మళ్ళా ఇంజనీర్ల మీదకి నువ్వు కేసీరు చూడు. అందుకోసమే
వీళ్ళని నమ్ముకోరి ఉన్నది అమ్ముకోరి. ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు కానీ పాలకుడు చెప్పినట్టుంటే ఎన్నడో నాడు ఇస్తారు. పాలసీ ఏం చెప్తుందో అది చేయండి. ఈయనది పచ్చబద్ధం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డ కని చెప్తావును. మరి తుమ్మిడిహెట్టి కాడ నీళ్ళే లేనప్పుడు మహారాష్ట్రకి ఎందుకు ఉరికినవు? ఎందుకు మీ మామ నువ్వు అందరు పోయి అగ్రిమెంట్లు చేసుకొని వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి రా బేగంపేట కాడికి అని చెప్తుంది కదా. అబద్ధాలు కేసీఆర్ కుటుంబం మాట్లాడుతూ ఉంది ఈ విషయంలో. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మారినట వీళ్ళు. మరి ఆ ఒప్పందం ఎందుకు చేసుకొచ్చిరన్నట్టు అడిగి పోయి మహారాష్ట్రకు పోయి చెవుల పువ్వులు పెడతారు సార్. ఇగో ఈయన ఎస్ఓటి లక్ష్యం ఏమిటి? ట్యాపింగ్ పేర్లు ఎంపిక ఎలా జరిగింది? సిట్ ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు మౌనం. అధికారులకు చెప్పి ఆధారాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి. 8 గంటల పాటు విచారణ, రేపు మళ్ళీ రావాలని నోటీసులు ఇచ్చినట్ట. నరరూప రాక్షసుడి ప్రభాకర్ రావు ఇప్పుడు పోలీసుల్లో ఉండి ఇక్కడ నల్గొండ ఎస్పీగా కూడా పనిచేసిండు. నల్గొండ ఎస్పీగా పనిచేసి నయీంతో అంటగాగి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నయీం గ్యాంగు మూటలు పెట్టిపోతే ఈ మూటలు తీసుకుపోయినటువంటి దొంగ. వీనంత దొంగ నా కొడుకు ఎవడు లేడిగా పోలీసులలో. వీడు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రైవేట్ సైన్యంతో ప్రజలను, ప్రతిపక్షాలను, వ్యాపారస్తులను వీళ్ళందరినీ బెదిరించి ట్యాపింగ్లు చేసి వీడు చేసినటువంటి దొంగ. నాకేం సంబంధం అని చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం అని చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలి కదా. 4 ధన్య అయినా సరే మనతో నిజాలు కక్కిస్తేనే లెక్క ఉంటుంది అసలు. యాక్చువల్గా నా ఫోన్ ట్యాప్ చేసిండు దొంగ. వీడు నా ఫోన్ ట్యాప్ చేసిండు. బట్ నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఒకటి క్లిక్ చేయనమ్మా. ఎందుకు ఇట్ అంటావు? ఇంకా లేదు ఉంటే గిదే, అది కాదు లేదు ఈ పాత. అయితే ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసిండో, చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసి నాకేం సంబంధం హార్డ్ డిస్కులు వాళ్ళ కొట్టిపోయిండు. పోతా ప్రభాకర్ రావు గుర్తుపెట్టుకో, నీవు చేసిన పాపం, నీవు చేసిన మోసం ఈ తెలంగాణలో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలిపెట్టినా రేపు నువ్వు ఆడున్న తొవ్వి తీసైనా మా బీసీ గవర్నమెంట్ పట్టుకొస్తుంది మిమ్మల్ని. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ప్రశ్నలకు మౌనం దాల్చారు. సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత సోమవారం ఎట్టకేలకు ఆయన సిట్టు ముందుకు వచ్చిందట. ఇది ఇట్లుంటే గంధవాళ్ళ మూసీల కాళేశ్వరం జలాలే ఆధారం. అయ్యా ఇక నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని. నిన్ననే కాదు, నువ్వు నిన్న మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఏమన్నావు? మనకు వర్షాలు బాగా కురిసి ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్కి తెచ్చుకుంటున్నాం, మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ ఇవన్నీ రంగనాయక సాగర్ అని చెప్పినావు కదా. కాళేశ్వరానికి సపరేట్గా వస్తాయా? మళ్ళీ ఇవే ఎల్లంపల్లి నీళ్ళే, ఇవే ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే గంధవాళ్ళకు కూడా. రగులుతున్న లాస్ ఏంజలీస్ ఇక అక్రమ వలసదారుల అరెస్టుతో రాజుకున్న అగ్గి. వీధుల్లోకి వేల మంది జనం, జాతీయ రహదారి దిగ్బంధం, వాహనాలకు నిప్పు, ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగం. అక్రమ వలసదారుల అరెస్టుతో అగ్గి రాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజలీస్ నగరంలో నిరసనల పర్వం కొనసాగుతోంది. 3వ రోజైన ఆదివారం వేల మంది జనం వీధుల్లోకి వచ్చారు. అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్వీయ డ్రైవింగ్ కారుకు నిప్పు పెట్టారు. అల్లర్లను అణిచివేసేందుకు నేషనల్ గార్డులను ట్రంప్ ప్రభుత్వం మోహరించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయిపోయిందట. కార్లకు నిప్పు పెట్టిర్రు. అక్రమ వలసదారులను నిర్బంధించి అరెస్ట్ చేసి వాళ్ళ దేశాలకు పంపేటువంటి నిర్ణయం జరుగుతూ ఉంటే అక్కడ సొంత దేశ పోలే వద్దంటారు. అట్లా పంపిస్తారు. డౌన్ టౌన్లో 2000 మంది రోడ్ల మీదకి వచ్చి నానా బీభత్సం చేసేసిరాడ. జైపూర్ మంత్రికే లంచం ఇవ్వ చూపిన టీచర్. ఒట్టు సార్ మీ నిజాయితీ అందరికీ తెలియజేయాలని తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి చెప్తా ఉన్నాడట. రైట్, సారీ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అట్టుడుకుతున్న లాస్ ఏంజల్స్,
అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ 3వ రోజు కొనసాగిన ఆందోళనలు. నేషనల్ గార్డ్ మోహరింపును తీవ్రంగా నిరసించిన స్థానికులు మాస్కులతో ముఖం కప్పుకొని రెచ్చిపోయిన ఆందోళనకారులు వీధుల్లో తిరుగుతూ కార్లకు నిప్పు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు మాస్కుతో కనిపించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆర్డరట. మాస్క్తో ఎవ్వరు కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకప్పుడే మాస్క్ పెట్టుకోకపోతే అరెస్ట్ చేసి కరోనా టైంలో, ఇప్పుడు పెట్టుకుంటే అరెస్టు ఆడ. అర్చక ఉద్యోగులకు గ్రాడ్యుటీ పెంపంట. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం గ్రాడ్యుటీని 4 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచింది. ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. వీళ్ళకి ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం. కానీ మా పోషమ్మ గుళ్ళకాడ, మా మైసమ్మ గుళ్ళకాడ, మా ఎల్లమ్మ గుళ్ళకాడ పనిచేసేటువంటి పూజారులు ఉన్నారు, మా ఆడబిడ్డలు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి. వాళ్ళకి వీళ్ళకి దక్కేటువంటి అన్ని వసతులు దక్కాలి. 69 మంది ప్రధాన కార్యదర్శులు, 27 మంది ఉపాధ్యక్షులు, జంబో పీసీసీ 96 మంది నేతలకు పదవులు, ఓ ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం. 70% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. మహేష్ గౌడ్. ఇంకా పెండింగ్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉన్నాయట. పీసీసీ కార్యవర్గం జంబో పీసీసీ అట. జంబో పీసీసీ, ఈ జంబో పీసీసీలో 30% అప్పర్ క్యాస్టోలే కొట్టేసారు. మళ్ళా ఇక ఛత్తీస్గఢ్లో పేలిన మందుపాత్ర. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మందుపాత్ర పేలి ఏఎస్పీ ఆకాశరావు గిరిపుంజి 42 సంవత్సరాలు ఉంటాడు, మృతి చెందాడు. అలాగే కుంట డిఎస్పీ భాను ప్రతాప్, తర్వాత చంద్రకర్, సిఐ సోనాల్. కుంట డిఎస్పీ భాను ప్రతాప్ చంద్రకర్, తర్వాత సిఐ సోనాల్ గ్వాలా తీవ్రంగా గాయపడ్డారంట. ఒక ఆయన చచ్చిపోయాడు. ఏఎస్పీ చనిపోయినట. మందుపాత్ర వెల్చేశారు. శాఖలపై మంతనాలు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. కొత్త మంత్రుల కేటాయించే పోర్టుఫోలియోలపై కసరత్తు. కొందరు పాత మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు. కేబినెట్ బెర్తులు రాక నారాజైన వాళ్లకు త్వరలో పదవులు. ఖాళీ అయిన విప్పు, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఛాన్సు. మిగిలిన 3 మంత్రి పదవుల భర్తీపైన ఫోకస్. అన్ని కొలికి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు పోతా ఉన్నట. మీరు పంచాయతీ ఎన్నికలకు ఈసారి బీసీజేఏసీ కూడా పంచాయతీ ఎన్నికలు అన్ని ఎన్నికల్లోకి దిగబోతా ఉంది. మీరు ఏ రకంగా మమ్మల్ని అయితే మోసం చేయాలని చూస్తారో మేము అదే రకంగా దెబ్బ కొడతాం మిమ్మల్ని. మావోయిస్టు ఆడెల్లు అంత్యక్రియలు పూర్తి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు ఆలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చరలో ముగిశాయి. పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విరసం నేతలు, మాజీ మావోయిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నానబాటలో నడుస్తా, ఆయన నేర్పించిన రాజకీయ విలువలతో ముందుకెళ్తా. మంత్రి వివేక్ వెంకటస్వామి. రాహుల్ ఆలోచనలకు తగ్గట్టు మంత్రివర్గ విస్తరణ, ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని వెల్లడి. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కేసీ వేణుగోపాల్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వివేక్ గారికి శుభాకాంక్షలు. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చిందని చెప్పేసి బండి సంజయ్ అంటుండు. సిట్ విచారణ స్టేట్మెంట్ను బయట పెట్టాలి. ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని చెప్పేసి ఫైర్ అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, అదంతా ఉన్నతాధికారులకు తెలుసు. ఎస్ఐబి చీఫ్ నా డ్యూటీ మాత్రమే చేసిన. ఆ సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడి. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదంటూ జవాబు. ఎస్ఐబి డేటా ధ్వంసం రివ్యూ కమిటీ పరిధిలోని అంశం. తాను ఆదేశించినట్టు ఆధారాలుంటే చూపాలని ఎదురు ప్రశ్న. 8 గంటలు కొనసాగిన విచారణ రేపు మళ్ళీ రావాలని సిట్టు ఆదేశమట. ఏంది తాను అంటే ఏమైనా దొంగతనం చేయమని ఉత్తర్వులు ఇస్తాడువా? దొంగతనం చేయండి, మోసం చేయండి, ప్రజల్ని కొట్టండి, ఫోన్లు ట్యాప్ చేయని ఉత్తర్వులు ఇస్తాడు ఎవడన్నా? ఉత్తర్వులు ఏది జీవో కాగితం రాసిస్తారు. తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపాలని ఎదురు ప్రశ్నట. ఫస్ట్ ఫోన్ ట్యాప్ చేయనిండే. వీనంత లుచ్చగాడు ఎవడలేడిగా. ఎందుకు వాడు రిటైర్ అయిన తర్వాత కూడా తెచ్చాలనే కూర్చున్నబెట్టి వీనితోటి మొత్తం కేసీఆర్ కుటుంబం వీనితోని డ్రామా ఆడిపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే అదంతా ఉన్నతాధికారులకు తెలుసునని ఆయన చెప్పారు. తాను ఎస్ఐబి చీఫ్గా తన డ్యూటీ మాత్రమే చేశారని తెలిపారు. ఎస్ఐబి ఆఫీసు హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నించగా అదంతా రివ్యూ కమిటీలో పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్టు ఆధారాలుంటే చూపాలని సిట్ అధికారులకు ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభాకర్ రావు వాట్సాప్కు వచ్చిన కొన్ని ఫోన్ నెంబర్లు, అందులోని అంశాలను అధికారులు చూపగా గుర్తులేదు, మర్చిపోయానని సమాధానాలు ఇచ్చినట్టుగా 4 దంతే పండబెట్టి తొక్కి కసర్ శైలి వెనుక గట్టి తొక్కితే ఇవి సిట్టోలకు కాకపోతే మా జనానికి అప్ప ఎప్పుడు మేము చేస్తాం, మేము బాధితులమే కదా, వాని బాధితులం. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చింది. బండి సంజయ్ సిట్ విచారణ స్టేట్మెంట్ను బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని ఫైర్.
మొత్తం చాలామంది జీవితాలను నాశనం చేసిండు వీడు. అసలు ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వాళ్ళు ఎటు పోతా ఉన్నారు, ఏ మీటింగ్లో పాల్గొంటున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు, గివ్యా వీడు చేసే పనులు. అంతా ఇంజనీర్లే చేశారు. బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ళ నిర్ణయమే. హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణలో వెల్లడి. అంతా ఇంజనీర్లే చేశారట. అయ్యా ఇంజనీర్లు చూసిరా, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరీ ముఖ్యంగా కేసీఆర్ నమ్ముకుంటే మీ మీద నూకేసి అయిపోయిందా? అప్పుడు మేమే చేసామని చెప్పి అప్పుడేమో మా రక్తం బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా నా రక్తం అని ఇట్లా గుద్దుకొని చెప్పే కేసీఆర్. నా బొట్టు ఖర్చు పెట్టి చేసినా కాళేశ్వరం ఇంత మంచిగా నేనే కట్టినా అన్నట్టుగా చెప్పుకొచ్చిండు. ఇప్పుడేమో అంత ఇంజనీర్లు చేసిరు మాకేం సంబంధం అని చెప్తా ఉన్నారు. మంచి అయితే వాళ్ళ ఖాతాలా, చెడిపోతే మంది ఖాతాలా. అది లెక్క ఇల్లది. నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వలేదట. అంటే ఇంజనీర్లకే కలబడి పోయి కరెంటు కట్టుకొచ్చినారు. అట్లయితుందని చెప్పేసి ఇట్లా వచ్చినారు, దాన్ని పలగొట్టినారు. ఏడ నేర్చిరాయి అన్ని. మహారాష్ట్ర అభ్యంతరాలు సిడబ్ల్యూసి సిఫార్సుల మేరకే 9 నుంచి మేడిగడ్డ మహారాష్ట్ర అభ్యంతరాడట. అంటే నీకు ప్రాజెక్టు కట్టుకుంటే మేము ఒప్పుకోము, పో నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అంటే ఆడికేని వచ్చి ఇక్కడ సంబరాలు చేసినావు. ఒప్పందం చేసుకున్నట్టుగా నువ్వే చెప్తివి. ఎస్, ప్రతి విషయానికి కేబినెట్ ఆమోదం ఉందని స్పష్టీకరణ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పే అసలు కేబినెట్ సబ్ కమిటీ వేసే కంటే ముందే ఈ కాళేశ్వరం పర్మిషన్ ఇచ్చేసిరని. ఆ కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్న పని చేసిండు ఆయన. అప్పుడు 40 నిమిషాల పాటు 20 ప్రశ్నలు అందించిన కమిషన్. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలో నీటి నిల్వ, అన్నారం సుందిల బ్యారేజీల లొకేషన్లు మార్పు అంతా ఇంజనీర్లే చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అవన్నీ టెక్నికల్ అంశాలని టెక్నోక్రాట్స్ చూసుకుంటారని చెప్పారు. అలాంటి టెక్నికల్ విషయాల్లో రాజకీయ నాయకుల నిర్ణయాలు ఉండవని, ప్రభుత్వంతో వాటికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరైండు. రేపు విచారణకు కేసీఆర్ రాబోతా ఉన్నాడట. ఈయన ఈడికే నెల్లంగానే చక్కగా ఫామ్ హౌస్ పోయి అది ఏదో సినిమాల మామ గవే ప్రశ్నలు, అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషారఫ్, ఇక ఇవే ప్రశ్నలు ఇదే మళ్ళీ ఆయన కాపీ చేసి రాసుకోవచ్చు. బొట్టు ఎందుకు అవుతుందిరా నాయన, నాది ఒట్టిదే, బొట్టు పెట్టలే ఏం పెట్టలే, అంతా ఇంజనీర్లో చూసుకుని నేను ఇంట్లో పన్నా అని చెప్తాడో ఏమో. మరి బొట్టు వేరే అని చెప్తాడేమో, రక్త బొట్టు కాకుండా. రేపు విచారణకు కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నట. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి, 479 డ్రోన్స్, 20 మిసైల్స్తో అటాక్. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి అని ఉక్రెయిన్. 270 డ్రోన్లు, 19 మిసైల్స్ను కూల్చేశామని ప్రకటన. ఇక బనకచెర్లపై ఏపీ కేంద్రం ఎత్తుగడలు, కొత్త ఎత్తుగడనట. గోదావరి కావేరీ లింక్కు గోదావరి సోమశిల కావేరీ లింకుగా మార్చే కుట్రనంట. ఇప్పుడు బనకచెర్ల కనుక ఏపీ ప్రభుత్వం గడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంక ఇది కాక ఇప్పుడు కొత్త ఆయన వచ్చింది వీళ్ళకు, బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటా అని కోమటిరెడ్డి జరాగు అడ్డుకుంటాడు. బనకచెర్లను అడ్డుకుంటా అని ఏదో ఇచ్చిండే, ఎక్స్క్యూజ్ మీ, రానియా కట్టనియా ఒక స్టేట్మెంట్ చూసి నేను కుర్చీలో కూర్చుండు ఇట్లా నడిమిట్లా, బనకచెర్లను అడ్డుకుంటా అని చెప్పిండు అన్నట్టు. ఇక మనకి ఏ బాధ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బనకచెర్లను అడ్డుకొని తీరుతాం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది. వెంకటరెడ్డి గారు మీరు తీసుకుంటారా మొత్తం ఓల్ బాధ్యత, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారా, కానీ మీ ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకరు చూసుకోరు. ఇక ఆఖరికి అడ్డుకొని తీరుతాడు ఎట్లా వెంకటరెడ్డి గారు, ఎందుకంటే ఆయన అవసరమైతే ఆత్మ బలిదానానికి కూడా సిద్ధం అంటాడు. పెట్రోల్ డబ్బా పోసుకొని పట్టుకొని అయినా సరే ఉరికే శక్తి ఉన్నటువంటి మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే చిన్న మనిషి కాదు. మన ఎస్ఆర్ఎస్పీల ఏది ఎస్ఎల్బిసి టన్నెల్లో పోయిన 10 మంది నెట తీసుకొచ్చిండు బయటికి, రప్పున బురదలకు దిగి గుంజుకరాగలిగిండు. ఇంకా దొరకలే, ఇంకా 6 దొరకుడెక్కడిది, కథం అయిపోయింది ఆ ముచ్చట్నే. కానీ బనకచెర్లను అడ్డుకొని తీరుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉండు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది, ఒకసారి కామెంట్ చేయరి.
మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇక్కడ బనకచెర్లను అడ్డుకొని తీరుతామని చెప్పి వెంకటరెడ్డి గారు, బనకచెర్లను అడ్డుకొని తీరుతాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డుకునే సత్తా ఉంది ఆయనకు అనుకునే వాళ్ళు ఇక్కడ, అంతా తాల్తుపేలు మాటలే అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆయన. ఎందుకంటే ఈ ఎందుకు చేస్తాడో ఈ కామెడీలు ఏం కథనో, ఈ ఏడాది కూడా ఎస్ఎల్బిసి టన్నెల్లో వన్నోళ్ళని ఆడబడి చచ్చిపోయిన వాళ్ళని 4-5 ఇంకా అననే ఉండే, గాల తీసుకొచ్చుడే అయితలేదు, బనకచెర్లను అడ్డుకుంటా అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాము ఆయన కథ. బనకచెర్లపై ఏపీ కేంద్రం కొత్త ఎత్తుగడ, దీనికి బాధ్యత వహించాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. ఇప్పుడు నేను బాధ్యత వహిస్తాను, ఆయన వస్తుంది కానీ ఆయన పెద్దగా కన్సిడర్ చేస్తారో చేయరో మరి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ బాధ్యత ఏదో వెంకటరెడ్డి గారికి అప్పచెప్పురి, బనకచెర్లను అడ్డుకునే బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది అని ఆయనకు అప్పచెప్పారు. తొలుత జీబీ లింక్ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన, ఇది పూర్తయ్యాక గోదావరి సోమశిల లింక్ చేపట్టేలా ప్రణాళిక. ఈ నెల 12న SWDA టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్, ఆ రోజు జరగాల్సిన జీసీ లింక్ కన్సల్టెన్సీ మీటింగ్ 24కు వాయిదా. ముందే టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నట. ఈ బనకచెర్ల గడితే కేసీఆర్ హయాంలో కృష్ణనప్ప చెప్పిండు, కాంగ్రెస్ హయాంలో గోదావరినప్ప చెప్తున్నారు, గంతే తేడా. మీరు బాధ్యత వహించాల్సిందే మంత్రులు. హనీమూన్ మర్డర్, సుపారీ ఇచ్చి భర్తను చంపి బీసీ మంత్రులు కాదు, ఎందుకంటే మీకు అంత పెద్ద శాఖలు ఇయ్యరు కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారా పెద్ద పెద్ద. హనీమూన్ మర్డర్, సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య ప్రియుడితో కలిసి దారుణం చేసిందట. మేఘాలయలో మిస్ అయిన ఇండోర్ జంట కేసులో వీడిన మిస్టరీ, భార్య సహా 5 అరెస్ట్ అంటే. రాజస్థాన్లో పెళ్లి చేసుకున్న జంటను చూసినా మీకు బుద్ధి రావాల్సిందే. 95 ఏళ్ళకు 70 ఏళ్ళు సహజీవనం చేసి 95వ ఏట పెళ్లి చేసుకురు అమ్మమ్మ తాత కలిసి, భర్తను చంపించినట్టు వేశ్వలో. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 4 మృతి, ముంబైలో ఘటన, 9 మందికి తీవ్ర గాయాలు. ఫుట్బోర్డుపై ప్యాసింజర్లు జర్నీ, మూలమలుపు వద్ద దగ్గరగా వచ్చిన 2 రైళ్లు, ఒకరి బ్యాగులు మరొకరు తగడంలో ప్రమాదం, ట్రాక్పై పడిపోయిన ప్రయాణికులు. సబర్బన్ రైళ్లకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందట. ముంబై లోకల్ ట్రైన్ ఎవరైనా ఎక్కిరా? లైవ్ చూస్తున్న మిత్రులారా, ముంబై లోకల్ ట్రైన్ ఎక్కిరా ఎవరైనా? ముంబై లోకల్ ట్రైన్ ముంబై లోకల్ ట్రైన్ ఎక్కిరా? ముంబై లోకల్ ట్రైన్లో ట్రైను ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు హ్యాపీగా ఇట్లా వెళ్ళిపోతుంటారు మెల్లగా. ఓకే, ఇక ఒక్క స్టేషన్ రాగానే జపక్కుని ఎక్కుతారు చూడు జనము. ఇక ఇస్తిరి బట్టలు లేవు, టక్కు లేవు, ఏం లేవు. నువ్వు ఏం పట్టుకోకున్నా సరే అందరూ సమానమే లోకల్ ట్రైన్లా. లోకల్ ట్రైను ఇక ఈడెక్తారు ఫస్ట్, అది ఖాళీగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ స్టేషన్ రాగానే గుసాయిస్తారుగా, మొత్తం గుసాయించి సీట్లు గీట్లు అన్ని ఎత్తుకొని చూసుకొని కూర్చుంటారు. కూర్చున్నాక 2వ స్టేషన్ వస్తుంది. 2వ స్టేషన్ రాగానే 3 దిగుతారు, 300 మంది ఎక్కుతారు. మళ్ళా ఇట్లా ఆడి పోయే వర్కల లోకల్ ట్రైన్ ఇట్లా పోతుంటుంది. కొన్ని లక్షల మంది ప్రయాణికులని తీసుకొని పోతూ ఉంటుంది. లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది చెప్పురి? ఆ ట్రైన్లో ఎక్కినోడు ఎట్లయినా పోవచ్చు ఇక ప్రయాణం. అందులో ఎక్స్పీరియన్స్ బతుకుతాడు. దమ్ముంటే టీసీ పోయి అందులోకి పోయి టికెట్లు చూసుకురామని చూద్దాం. చాలా ఎక్స్పీరియన్స్ గమ్మత్తుంటుంది అది. వాస్తవానికి నేను ఒకసారి ఎక్కుదాం అనుకున్నా కానీ మందిని చూసి భయపడ్డా. లింగమయ్య బండారు ముంబైలో ఉంటాడంట. ముంబైలో ఉంటాం లింగమయ్య అంటా ఉండు. రైట్, ఒకసారి ఈ పోల్ చూద్దాం. బనకచెర్లను అడ్డుకొని తీరుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంది. అడ్డుకునే సత్తా ఆయనకు ఉంది అని మీరు అనుకుంటున్నారా అంటే అయ్యా ఎట్లయితుంది, ఎట్లా చేస్తారు, నమ్మకం లేదా? బనకచెర్లను అడ్డుకొని తీరుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉంటే అడ్డుకునే సత్తా ఆయనకు ఉంది అని 24% మంది అంటే, అంత తాల్తుపేలు మాటలే అని 76% మంది అంటారు. 100% మంది. మనం ఎక్కాల్సిన అవసరం లేదా, అక్కడ నిలబడితే వాళ్ళే ఎక్కిస్తారడా, ఇది బరాబర్. మన ప్లాట్ఫామ్ మీద నిలబడితే వాళ్ళే గుద్దుకుండా తీసుకొని లోపలికి తీసుకుపోతారు. మళ్ళా పుట్టుకున్న నువ్వు దిగాల్సింది ఏడా ఇంకొక
ఏది 4 స్టేషన్లు ఉందనగానే లేచి ఒకవేళ ఇటు జరగాల్సి ఉంటుంది, లేకపోతే కథ వేరు అవతల దిగుతావు. ఇక ఒక ముసలాయన ఈ లోకల్ ట్రైన్లోనే ఒక ముసలాయన ఎక్కి కూర్చుండు, సీట్ దొరికింది ఆయనకు. ఆయనకు సీట్ దొరికితే ఇంకో పోరడు ఇట్లా ఎక్కితే ఏడా సీట్ లేదు, లేకపోయేసరికి ఇట్లా నిలబడతాడు. ఇట్లా నిలబడంగానే ఆ ముసలాయన ఏమడుగుతాడంటే ఆ ముంగట టెంపుల్ వస్తుంది కాబట్టి ఆ టెంపుల్ రాగానే చెప్పు నాకు అనగానే అమ్మాయిడు ముసలోడు లేచేటట్టుంటారు, ఇక నేను కూర్చోవచ్చా అని అడిగిన కదలేడు అన్నట్టు. కదలకపోయేసరికి ఇక ఆ ముసలోడు ఏం చేస్తాడంటే దాదా టెంపుల్ ఆగా అని అంటే జోలకి 2 పూలు తీసి ఇట్లా వేసి దాని పెట్టి వాళ్ళ కూర్చుంటాడు. అంటే లోకల్ ట్రైన్ మీద మస్తు కామెడీ ఉంటుంది, మస్తు కామెడీ. అందులో ట్రైన్లకెళ్ళి పూలు వేస్తారు, ట్రైన్లకెళ్ళి పూలు వేసి దండం పెడతారు, దండం పెట్టి కూర్చుంటాడు. వాళ్ళంటే వీడు కూర్చుందామని వీడు చూస్తాడు. దారుణం. లోకల్ ట్రైన్లో టీసీ ఉండడు వాస్తవమే. తక్షణమే తీసేపియండి మాట్లాడడం కదా అని చెప్పి మధు అంటున్నాడు. ఏది కెమికల్ కంపెనీలు ఉన్నాయిగా, అరే అవును తోబంటున్నారు చూడు, దాని పేరు ఏం పేరు, ఈ దివీస్ కంపెనీ చాలా ఉన్నాయి. ఇక్కడ బొమ్మల రామారం దగ్గర కూడా మోపైనాయి. ఓహో, ఆ బొమ్మల రామారం ఈ కంపెనీలు ఎందుకైతే అవి కాలకూట విషయాలు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి ఇది అయిపోయింది. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు. పరాలో విశ్లేషకుడు కృష్ణంరాజు అమరావతిని వేశ్యల రాజధాని అనడంపై దళిత నేత ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు. హైదరాబాద్లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే నేడు కోర్టులో హాజరు. మహిళల నిరసన వెలువ, సాక్షిపై 60కి పైగా ఠాణాల్లో ఫిర్యాదు. ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం, హేయం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిమాండ్ చేస్తారండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి టీవీలో పనిచేసిండు, ఫస్ట్ ఎన్టీవీలో, టీవీ5లో, తర్వాత ఎన్టీవీలో, ఆ తర్వాత ఇట్లా పనిచేసుకుంటూ వచ్చి కొద్దిగా జగన్కు ఫేవర్గా డిబేట్లు నడుపుతూ ఉంటాడు. అది నడుపుతున్నటువంటి డిబేట్లో అక్కడ వచ్చినటువంటి అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, అయితే అమరావతి అనేది దేవతల రాజధాని అని ఆయన అంటే, ఏది దేవతల రాజధాని అని చెప్తే దేవతల కాదు వేశ్యల రాజధాని అని చెప్పి ఆడేవాడు చెప్తే దీన్ని దాన్ని ఖండించాల్సింది పోయి చర్చను కంటిన్యూ చేసింది అనేది ఫిర్యాదు. అంతే. తొమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు, అందుకే కాళేశ్వరం ఒప్పుకోని మహారాష్ట్ర ఒప్పుకోనప్పుడే మీరు ర్యాలీ ఎట్లా తీసిరు, విజయోత్సవ ర్యాలీ ఎట్లా చేసిరు, దొంగ మాటలన్నీ. నాడు కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా అనుమతి ఇవ్వలే. ప్రాణహిత చెవెళ్లలో ఒక లింకు మాత్రమే మార్చాం, 6 లింకులు యథాతథం. బ్యారేజీల నీటి నిల్వ నిర్ణయం అధికారులతే. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులతోనే ప్రాజెక్టుల రీఇంజనీరింగ్. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సమయంలోనూ నిర్మాణ స్థలాలు మార్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు. నిన్ను ఏమడిగాడు, నేనేం చెప్పాలి? హరీష్తో కేసీఆర్ సమాలోచనలు. కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు హరీష్. 4 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు. రేపు కమిషన్ ముందు కేసీఆర్ భారీగా పార్టీ శ్రేణుల సమీకరణ చేస్తున్నట. భారీగా పార్టీ శ్రేణులంతా కమిషన్ దగ్గరకు వస్తేట్టు ఏర్పాటు చేస్తున్నట. క్వశ్చన్ పేపర్ అడిగింది అన్నట్టు, ఎట్లున్నది క్వశ్చన్ పేపర్ అని. ఇదో ఈ 4 ముచ్చోడు వస్తుండు చూడు విచారణకు. రాతపూర్వక ఆదేశాలు ఇచ్చానా? ఎవడన్నా దొంగతనం చేయమని ఆదేశాలు ఇస్తాడా? లంగ పనులు చేయమని, మోసం చేయమని ఆదేశాలు ఇస్తుండొచ్చునా? ఎవడన్నా ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించినట్లు ఉంటే చూపించాలి. నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు. ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయలేదు. ప్రణీత్ రావు చేసిన పనితో నాకేం సంబంధం? అక్కడేం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు. సిట్తో ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు, ఎదురుదాడి ధోరణిలో సమాధానాలు, దాటవేత. ఇంకా మీ సర్కారు ఉందనుకుంటున్నావురా నాయన? మనది పోయింది ఎప్పుడో, సర్కారు బీకింది. కరెక్ట్గా డిసెంబర్ 7 తారీఖు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే డిసెంబర్ 4 తారీఖు అమెరికాకు వారిపోయింది. అట్లా ఎదురుదాడి ధోరణిలో సమాధానాలు, దాటవేత. రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం. 8 గంటల పాటు విచారణ, 11 మళ్ళీ రావాలన్న సిట్టు. ప్రభాకర్ రావు నీచుడు, ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చిందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. పీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గం. గతం కన్నా సంఖ్య తగ్గిన జంబో టీమే. ఉపాధ్యక్షులు 67, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ప్రధాన కార్యదర్శులు 68% అట. ఇక మరి మిగతా శాతం ఎటుపోయింది అన్నట్టు? ఇప్పుడు మీరు చెప్పిన లెక్కకు అంత శాతం లేదు కదా మీ జనాభా. లేని జనాభాకి ఎక్కువ ఎందుకు ఇచ్చిరు?
ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చోటు 20 ఏళ్లకు పైగా పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తా ఉన్నారట. ఈ శాఖలపై కసరత్తు, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చనంట. జగిత్యాల కాంగ్రెస్లో రగడ, లక్ష్మణ్ను అభినందిస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గీయుల పోటాపోటీ ఫ్లెక్సీలు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం రాజీనామాలు చేస్తారట. సుదర్శన్ రెడ్డి గారు మీరే చేయండి రాజీనామా, ఈ డ్రామాలేంది? సుదర్శన్ రెడ్డి గారు మీ అనుచరులతో చేయించుడేంది? మీరే రాజీనామా చేయండి. మల్లెడ్డి రంగారెడ్డి గారు మీరు చేయండి, మీరు రాజీనామాలు చేయండి అర్జెంటుగా. బై ఎలక్షన్లు పెడదాం, మీరు రాజీనామా చేయండి. అంటే మంత్రి ఉంటే ఉంటారు, ఎవరి మీద అత్తగారు ఇలా మీకేమన్నా మా పదవులు, మా బీసీల పదవులు మీకు కావాలన్నా? బస్ ఛార్జీల వీళ్ళని అయ్యో అనొద్దు సోదరులారు, బీసీ ప్రజలారా, వీళ్ళని అయ్యో అనొద్దు పొరపాటున. బస్ పాస్ ఛార్జీల బాధుడు, 20% పైగా పెంచిన ఆర్టీసీ, విద్యార్థుల బస్ పాస్ ధర 50% పెంపు. ఇకపై హైదరాబాద్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులోను విద్యార్థులకు అనుమతి, పెంపుతో ఆర్టీసీకి నెలకు 2 కోట్లు. టోల్ ప్లాజా వినియోగ ఛార్జీల సవరణట. నెలకు 2 కోట్లు అదనపు ఆదాయం. మందుపాత్రకు అదనపు ఎస్పీ బలి అయిండు. ఉచ్చు పన్ని మందుపాత్ర పేల్చిన నక్సల్స్, డీఎస్పీ ఇన్స్పెక్టర్కు తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో ఘటన జరిగింది. నంబాల ఎన్కౌంటర్కు నిరసనగా ఇవాళ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిండ్రు. ఇక సంఖ్యలు వేసి నేలకు అదిమి, భారతీయ విద్యార్థుల పట్ల అమెరికా అధికారుల అమానుషం, అక్రమంగా వచ్చాడని వెనక్కి పంపిన వైనం. న్యూజెర్సీలో ఘటన, కిక్కిరిసిన లోకల్ రైళ్ల నుంచి జారిపడి 4 మృతి. ముంబైలో ఘటన, 9 మంది గాయాలు. ఎదురెదురు రైళ్ల ఫుట్బోర్డు ప్రయాణికులు పరస్పరం ఇట్లా బ్యాగులు వేసుకుంటారుగా, అవతల ట్రైన్ బ్యాగులు ఇవతల ట్రైన్ బ్యాగులు ఇవి తట్టుకుందా కింద పడిపోయారట పాపం. అంటే ఆ రైళ్లు మూలవల్పు దగ్గరికి వచ్చాయి, అట్లా 2 బ్యాగులు దగ్గరికి పడిపోయారు. ఇది ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, అందరు శాకాహారులే బుట్టలోని చేపలు ఎటుబాయే, నిధుల విడుదలంతా ఇదేంటంటే అందరు శాకాహారులే రొయ్యల మూలు ఏడబోయింది అన్నట్టుగా, ఈయన శుద్ధ పూసనే ఇగో ఈయన శుద్ధ పూసనే దొంగెవడో తెలియదు. ఈయనలో అసలు దొంగెవడో తెలియదు. ఈ ఆఖరికి ఈ విచారణ చేస్తున్నటువంటి ఘోషునుడుగా ఆయననే నేరస్తుని చేస్తారు. నిధుల విడుదలంతా కార్పొరేషన్దే, ఆర్థిక శాఖకు సంబంధమే లేదు. ఆర్థిక క్రమశిక్షణ బాధ్యత నీటిపారుదల శాఖదే. దస్త్రాలన్నీ వారి వద్దే ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల ప్రవచనం, మా పాత్ర ఉత్తిదే, అంతా టెక్నికల్ వాళ్ళే చూసుకున్నారు. ఈటల బాటలో హరీష్ రావు మాటల గారడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అదే తీరు, అందరూ పత్తిత్తులే, మరి అసలు దొంగలు ఎవరు? బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 6వ తేదీన హాజరైన ఈటల, 9న హాజరైన హరీష్ రావు ఇరువురు కూడా బలుక్కున్నట్టు కనబడుతున్నది. మాకేం సంబంధం లేదు, బాధ్యత అంతా ఇతరులదే, టెక్నికల్ వాళ్ళదని బుకాయించేశారు. అందరూ శాఖాహారులే కానీ బుట్టలోని చేపలు మాత్రం మాయమైనట్టుంది వీరి వ్యవహారం. మొదటగా కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల హాజరయ్యారు. తన సమాధానంలో నిధుల విడుదలంతా కార్పొరేషన్ చూసుకుంటుందని చెప్పారు. బ్యారేజీలో నిర్మించిన స్థలం కరెక్ట్ కాదు అనే ఆ విషయంపై మీరు ఏమంటారని అడిగిన ప్రశ్నకు ఈటల జవాబిస్తూ, ఏ బ్యారేజ్ ఎక్కడ కట్టాలనేది టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది, ఆర్థిక శాఖకు సంబంధం లేదు, నేను సమాధానం చెప్పలేను, మా రాజకీయ నాయకులకు సంబంధం లేదు, సాంకేతిక నిర్ణయాలు మేము తీసుకోలేమని కుండబద్దలు కొట్టేశారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్ ప్రశ్నకు, ఆర్థిక క్రమశిక్షణ నీటిపారుదల శాఖ బాధ్యత, దస్త్రాలన్నీ వారి వద్దే ఉంటాయి, అది ఆర్థిక సంబంధం ఏమీ లేదు అని తేల్చి చెప్పారు. నిన్న కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు కూడా, మా పాత్ర ఉత్తుత్తిదే, మాది నామమాత్ర పాత్రే, అంత టెక్నికల్ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళంతా పత్తిత్తులే, మరి దొంగలు ఎవడో చూపెట్టాలి. వీళ్ళు తీసుకుపోయి ఇవ్వ పలానా ఆయన దొంగనే అని చెప్పి తీసుకురారు మీరు పోయి. ఇలా కమిషన్ ముంగట ఈ రిపోర్ట్ ఆ రిపోర్ట్లు ఇస్తారు కదా, ఆధారాలు ఇస్తారు కదా, దొంగల్ని కూడా ఈ పట్టుకొచ్చి అంతే. కాళేశ్వరం మోసం ఓడి చేసుడు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి. ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్, 8 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ. ఇది గీత అయిపోయాక మాది నామాత్రం పాత్రే, కీలక అంశాలన్నీ టెక్నికల్ వాళ్ళే చూసుకున్నారు. బ్యారేజీల మార్పు నిర్ణయం వారిదే, నిధుల సమీకరణ కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, వాటికి సర్కార్ గ్యారంటీ ఇచ్చింది. నీళ్లు అమ్మి కిస్తీలు కట్టాలనుకున్నాం, నీళ్ళు అమ్మి. నేను చెప్పిన ఆయల్లే చెప్పిన వీళ్ళు నీళ్ళు అమ్మి కడతారట్నా, డిపిఆర్ లో పెట్టిరని చెప్పిన, ఎకరకి 50,000. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాదు. హైపవర్ కమిటీలకు సర్కార్ అన్ని అధికారులను కట్టబెట్టింది. వ్యాప్కో సూచన మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల నిర్మాణాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ను విచారించిన పీసీ ఘోష్ కమిషన్. విచారణ ముగిసిన తర్వాత హరీష్ మీడియా సమావేశం అనంతరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయినట. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి. ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్, 8 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలపైనే ప్రశ్నలంట. రేపు మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. రైట్గా మావోల ఘాతుకం
ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేల్చి పోలీస్ వాహనం ధ్వంసం, ప్రమాదంలో అదనపు ఎస్పీ ఆకాశ్రావు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టులను ఏరివేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క ఆపరేషన్తో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో మావోలు తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోలు పంజా విసిరారు. కొంట ఎరబోర్ రహదారిపై దోండ్రా సమీపంలో మావోయిస్టులు పేల్చిన ప్రెజర్ ఐఈడీ పేలి ఏఎస్పీ ఆకాశ్రావు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే జూన్ 10న మావోయిస్ట్ సంస్థలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కొంట సమీపంలో చిక్వారగూడ గన్లో మావోయిస్టులు ప్రొక్లైన్ కాల్చివేసిరట. మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. వీళ్ళు చేసింది కూడా తప్పే. అకాడమిక్ అయిపోలేదా రంగనాథ్ గారు? ఫాతిమా కాలేజ్ కూల్చివేతలపై హైడ్రా పిల్లి మొగ్గలెందుకు? సామాన్యులపైనే హైడ్రా ప్రతాపమా? ఫాతిమా కళాశాల కూల్చివేయకపోవడానికి సామాజిక కారణం అడ్డొచ్చిందా? గతేడాది సెప్టెంబర్లో ఫాతిమా కాలేజ్ కూల్చివేతపై రంగనాథ్ కీలక ప్రకటన. అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాగానే కాలేజ్ డిమాలిష్ చేస్తామని వెల్లడి. పేద పిల్లలు చదువుతున్నట్టు వంకలు, హైడ్రా ద్వంద్వ నీతిపై విమర్శలు. ఇప్పుడు ఈ అనురాగ్ కాలేజీ సంగతి ఏంది, మల్లారెడ్డి కాలేజీ ఏంది, ఫాతిమా కాలేజీ ఏంది, ఇవన్నీ కూడా అకాడమిక్ ఇయర్ ఉన్నది, పిల్లలకు నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఆపిండ్రు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. పేదలు గుడిసెలు కూల్చేటప్పుడేమో మరి వాళ్ళు కొత్తిల్లు కట్టుకునే దాకా వాళ్ళకి ఆపాలి కదా. అట్లా కూడా పేదలు ఇల్లు కూల్చేటప్పుడు అప్పుడు ఎందుకు ఆపలేదని విమర్శలు ఉన్నాయి. ఇగో రంగనాథ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు హైడ్రా చైర్మన్గా ఉన్నారు కాబట్టి. ఇగో ఫాతిమా కాలేజు నీళ్ళనే ఉండే, అది చెరువులనే ఉండే. ఇగో ఇది ఫాతిమా కాలేజ్. అకాడమిక్ ఇయర్ అయిపోలేదా రంగనాథ్ గారు? మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏం సమాధానం ఉన్నది? ఏ కాలేజ్ ఆడనే ఉండే? హైడ్రా పేదోని మీదకేనా? పెద్దోని మీదకి పోదా? సేమ్ ఇట్లనే ఒకవేళ చదువులు ఆగిపోతే ఎట్లా అంటున్నాడు కదా, బాధ అయిపోతుంది ఇట్లా అయిపోతుంది అంటున్నాడు కదా. మరి పేదోడు కూడా ఇంకో ఇల్లు కట్టుకునే దాకా నువ్వు ఎందుకు ఆగలేదు? రోడ్ల మీదకి వస్తారని తెలియదా? ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తా, రేవంత్ మార్గనిర్దేశంలో పనిచేస్తా, రాహుల్ సామాజిక న్యాయం చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఖర్గే కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు. టీపీసీసీ కార్యవర్గ విస్తరణ, ప్రధాన కార్యదర్శులుగా 69 మంది, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చోటు దక్కింది. ఈ మంత్రివర్గంలో కీలక మార్పులు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో చర్చలు, కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై డిస్కషన్ చేస్తా ఉన్నాడట. ఇక రేషన్ పంపిణీలో పరేషాన్, 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ, ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం, రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్న జనం. ఇక సర్వర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. రైట్. ఇది మణిపూర్లో ఆగని మంటలు, 2 ఏళ్లుగా రగులుతున్న రావణ కాష్టం. రాష్ట్రపతి పాలన విధించిన ఆగని అల్లర్లు. ఇదెందుకు తీసుకొచ్చాం మళ్ళా? రాష్ట్రపతి పాలన విధించిన ఆగని అల్లర్లు. మణిపూర్ హింసలో 260 మంది మృతి, 60,000 మందికి పైగా నిర్వాసితులు. ఎస్సీ బీసీలుగా ఉన్న మైతేయులు ఎస్టీ హోదా కావాలని డిమాండ్. నాగా, కుకీ, జో ఎస్టీ తెగలు నుంచి తీవ్ర ప్రతిఘటన. మణిపూర్లో ఘర్షణలపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. అది ఇంకా రగులుతున్న మణిపూర్ అంటూ వార్తలు చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. పటిష్ట క్వారంటైన్తోనే చెక్కంట, అమెరికాపై చైనా వ్యవసాయ ఉగ్రవాద చర్యతో ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు. హాల్ ఆఫ్ ఫేమ్లో ధోని, భారత మాజీ కెప్టెన్ను సముచిత రీతిలో గౌరవించిన ఐసీసీ. ఇక శుభాంశు అంతరిక్ష యాత్ర వాయిదా పడ్డది. యాక్సియం 4 మిషన్ను బుధవారానికి వాయిదా వేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. నిన్న పోవాల్సింది, రేపు పోతారంట. ఇక ప్రాణం తీసిన ఫుట్బాల్. మహారాష్ట్రలోని తానే జిల్లాలో కిక్కిరిసిన రైలులో నిర్లక్ష్యంగా ప్రయాణించడంతో 4 ప్రయాణికులు మరణించారు. 11 ఏళ్లుగా ప్రగతిశీల భారత్ ప్రజలకు సుపరిపాలన అందించడం, వారి జీవితాల్లో మార్పులు తేవడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆగ్రా జాలంలో లాస్ ఏంజల్స్ ఆడ అక్రమ వలసదారుల పైన చేసినటువంటి కార్యక్రమం. ఇక టీపీసీసీ జంబో కార్యవర్గం అంట. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు. సామాజిక న్యాయానికి మహిళలకు ప్రాధాన్యత. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఎస్సీలు 5 మంది ఉన్నారంట. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో అత్యధికంగా 26 మంది బీసీలు. తర్వాత ఎంపీ రఘువీర్ రెడ్డితో పాటు
పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చోటు కేసీ వేణుగోపాల్తో సీఎం చర్చల అనంతరం ప్రకటన. ఇక పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి. ఏపీ వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చముఖల విధ్వంసం. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షిపై కుతంత్రం. ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కార్ దౌర్జన్యకాండ. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గుండాలు. కర్రలు రాళ్లతో దాడి చేసిన మూకలు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే పన్నాగం. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అరాచకంపై జాతీయ స్థాయిలో ఆందోళన. సాక్షిపై దాడులను కొమ్మినేని అరెస్టును ఖండించిన జర్నలిస్టులు. ఇవాడ ఏపీ పంచాయతీ ఎట్లున్నదో చూడదు. కొమ్మినేని అక్రమ అరెస్ట్ అని అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ జరిగిందని ఇక సాక్షి రాస్తుంది కదా. అంగన్వాడీ చిన్నారులకు బాల భరోసా ఇచ్చిండ్రట. కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇక ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం అంటారు. నీకేం సంబంధం లేదు, ఆడపోయి ఎందుకు దాచుకున్నావు? ఎందుకు పోయినావు? నేను రాను, దొంగది కాదు, దొడ్లేకి రాదు. మార్చిలోనే 10th పరీక్షలు. ఇక అన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదంతోనే కమిషన్ కాళేశ్వరం కమిషన్కు స్పష్టం చేసిన మాజీ మంత్రి ఈయన. ఇప్పుడు ఫోజ్ ఎట్లుందంటే ఈయననే పోయి కమిషన్ క్లాస్ వీక్ వచ్చినట్టు అట్లా. అయితే యాక్చువల్గా అప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, అరే మంత్రివర్గ ఆమోదం బీమోదం ఏం లేదని చెప్తున్నాడు. వీళ్ళేమో మళ్ళీ ఇట్లా ఉల్టా చెప్తారు. మా యూనిట్లు మార్చండి. ఏది రాజీవ్ వికాసం దరఖాస్తులో. ఇక భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే ఈ చట్టం దేశానికి రోల్ మోడల్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లను అడ్డుకొని చూడాలి చూడు. ఎండకు కంది పోదు. ప్రపంచంలోనే తొలిసారిగా గరిష్ట ఉష్ణోగ్రతను తట్టుకునే కంది వంగడాన్ని అభివృద్ధి చేసిన ఇక్రిషాట్ అట. 125 రోజుల్లో చేతికి అందే ICPV 25344 రకం కంది పంటనంటే హెక్టార్కు 2 టన్నుల దిగుబడి వస్తుందట. ఇక అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు. వైట్ హౌస్ వర్గాల వెల్లడి. అలాగే ట్రంప్ మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెప్తారా అని చెప్పని అంటుంటారు. కొట్టుకురట. మంచిగా ఉన్నది కథ. రగులుతున్న లాస్ ఏంజల్స్ వార్త అయితే ఇక నిజాలు చెప్పినా రుజువులు ఇచ్చిన CWC వ్యాప్కోస్ నుంచి సూచించినందుకే ఎంత పచ్చి అబద్ధాలను ఎంతెంత అద్భుతంగా నిజంగా బోస్ కమిషన్ ముందు కాళేశ్వరంపై కుండ బద్దలు కొట్టిన హరీష్ కుండ తీసుకుపోయి ఇట్లా చిట్టుకుని ఎత్తేసిండు. కుండ ఎత్తేసిండు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకరించలేదు. మరి గతంలో అంగీకరించిందని చెప్పి తెలంగాణ జనాన్ చెవులో పూలు పెట్టిన సన్నాసులు ఎవరు? అనేక చర్చల తర్వాతే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకు రీడిజైన్ అట. మొత్తం 7 లింకుల్లో మారింది 1 లింకు మాత్రమే. నీటి లభ్యత పచ్చి అబద్ధమైన వార్త. ఇక కేసీఆర్ను బదనాం చేసే కుట్ర జరుగుతూ ఉందట. కేసీఆర్ను ట్రయాంగిల్ హెడ్ స్టోరీ. అవినీతిపై ఢిల్లీకి ముఖ్య నేత, 2 మంత్రుల పరస్పర ఫిర్యాదు. కాంగ్రెస్ అధిష్టానానికి చేరిన ఆర్థిక శాఖ, సివిల్ సప్లై, మున్సిపల్ శాఖల్లో జరిగిన అవినీతి వ్యవహారాల చిట్టా. ఒకరిపై ఒకరు ఫిర్యాదు. 3 భాగవతం బట్టబయలు. రేవంత్కు ఢిల్లీలో మళ్లీ ముఖం చాటేసిన రాహుల్ గాంధీ. మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు. కేసీ వేణుగోపాల్తో సీఎం చర్చలు. నేడు ఖర్గేతో భేటీ. బీజేపీ ఎంపీలున్న చోట మంత్రులేరి. రాష్ట్రంలో 6 లోక్సభ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ అవగాహనలో భాగమైనట్టున్న ప్రజలు ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు మొండి చేయి. బస్ పాస్ ఛార్జీల భారీ వడ్డన. 20% పెంచిన ఆర్టీసీ. మిస్బిహేవ్పై సోనియా ఫైర్ అయిందట. ఓకే, సప్పుడేక ఈమెను తీసుకొచ్చి ఆమె ఏడుందో ఆమెను తీసుకొచ్చి ప్రెస్ మీట్ అన్న పెట్టచ్చు. తప్పుడు కేసులు ఎత్తివేయాలని కలెక్టర్ను కలిసిరట ధనవాడ ఊరోళ్ళు. ఇక సన్నాలకు 0 బోనస్. రైతులకు సర్కారు 1110 కోట్ల బకాయిలు. కానీ 15,000 కోట్ల రూపాయలు చెల్లించింది మాత్రం చెప్పదు ఈమె. స్థానికానికి ఇదే అదును. 2 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు భరోసా వేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం. జూన్ జూలైలో రైతులు కూలీలు పూర్తిగా సాగు పనుల్లో నిమగ్నమై ఉండడమే కారణం. రాజకీయాలపై ఆసక్తి చూపారని అంచనా. కేబినెట్ భేటీలో మంత్రుల మధ్య చర్చ జరిగిందట. ఈ విన్నదాడ విన్నది ఈమెని పసిగట్టి చెప్తుంది అన్నట్టు.